వచ్చినా మన జగనే జగనే కావాలి. జగన్ పరిపాలన వల్ల పేదలు అందరూ అతను పథకాలు ప్రవేశపెట్టాడా లేదా అది జనాలకు అర్థం కావట్లేదు. ఎన్నైనా సరే జగనే వస్తాడు, మన జగనే వస్తాడు. లేదు అంత ఈ పథకాలన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తున్నాయంట కదా. లేదు కదా, టీడీపీ కాదు. టీడీపీ ఎవరు? చంద్రబాబు నాయుడు. చెప్తారంటే అతను పరిపాలన 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏం చేశాడు మీరు చెప్పాలి. అసలు ఏం కాదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎవరే ఉన్ని ఉద్యోగాలు పీకేశాడు. అవునా కాదా? ఏటంటారు ఇప్పుడు? జగన్ వచ్చాడు, ఇప్పుడు పేద కుటుంబానికి అమ్మఒడి అమ్మఒడి ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటుండే కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, స్టార్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు. అది ఇవ్వడు. అతను పరిపాలనకు వచ్చినా సరే ఓన్లీ కమ్మస్ చూస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా తోడు పవన్ కళ్యాణ్ తోడు. ఏమి పెట్టాపురంలో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వలేదు? ముందు ఎంపీ ఇస్తున్నాడు, ఇవ్వలే. నాగేంద్ర బాబుకి కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ప్రజల అభివృద్ధి కోసం వెనక్కి తగ్గినాను. అది కాదు, పవన్ కళ్యాణ్ 100 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు 100 కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రాలేడా? పవన్ కళ్యాణ్ ఉండి క్రేజ్ కూడా పోయింది. ఒకప్పుడు జనసేనంటే కుర్రోళ్ళందరూ ఫైర్ అయ్యేవారు, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు చెప్పండి? ఏది ఏదైనా 175 సీట్లకి 175 సీట్లు జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు. కొన్ని పథకాలు అమలు చేయలేదు అన్నట్టు. ఇది మన ఏది అమలు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు క్లియర్ చేస్తానట, అది కూడా చేయలేదు. చేస్తారు. నెక్స్ట్ రాజధాని వైజాగ్ లో కూడా నెక్స్ట్ రాజధాని ఇస్తారు కదా నెక్స్ట్ వస్తే. పక్కా సీఎం జగనే. 175 సీట్లకి 175 సీట్లు జగనే. 3 రాజధానులు అవసరమా రాష్ట్రానికి? ఉండాలి కదా. ఎందుకు ఉన్నది? ఎందుకు? ఒక రాజధాని మీదనే దృష్టి పెడితే డెవలప్మెంట్ అవుతుంది కదా అని చంద్రబాబు నాయుడు ఆలోచన. చంద్రబాబు నాయుడు అంతా కన్నింగ్ మైండ్ ఓకేనా? కన్నింగ్ మైండ్. చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసినా ఏటి పాకలో మాట్లాడిందన్నా నేను అతను కాపు చెప్పాను. అతను కమ్మస్కి మాత్రమే ఇచ్చేస్తాడు ఏదైనా. కాపు, ఎస్సీ, దళిత, వెలమ ఎవరికి రెడ్డి ఏది కాదు. అదే జగన్మోహన్ రెడ్డి అందరూ ఒకేలాగా చూసాడు. అది జగన్ మామ అంటే. నెక్స్ట్ మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కోడి కత్తితో అతనే పొడుచుకొని చెప్పారా? రుమాల్లో కోడి కత్తి పెట్టాడా? ఎవరికండి? ఎవరి ప్రాణం మీద ఎవరికి ఆశ ఉండదా? మొన్న తగిలిన దెబ్బ కూడా కావాలని ఎందుకు కొట్టుకుంటారు చెప్పండి? కావాలని కొట్టుకుంటే ఒక ఎమ్మెల్యే కూడా తగులుతుందా చెప్పండి? మరి మమ్మల్ని అడిగారు కదా మీరు. రిపోర్టర్ ఎలక్షన్ టైంలలో ఇలాంటి వాళ్ళే చేసుకుంటారు, రాజకీయ చేసుకుంటారు చెప్పండి? మమ్మల్ని అడిగారు కదా, మేము మిమ్మల్ని అడుగుతున్నాం క్వశ్చన్ చేసి చెప్పండి. మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చేసారంట. చేశారు పక్కగా. సరే ఇప్పుడు ఒక్కడైపోయింది ఇక్కడ, అక్కడ ముగ్గురు అయ్యారు. మరి ఎక్కువ బలం అటు ఉన్నట్టు కదా. ఇంకోటి 100 మంది వచ్చిన జగన్ చెయ్యలేదు. అక్కడ 175 జగన్ సినిమా ప్రభావం ఎక్కువ ఉన్నది కదా. జూన్ 9 ప్రమాణ స్వీకారం జగనే చేస్తాడు. చంద్రబాబు నాయుడికి నేను చెప్పానని చెప్పండి వాళ్ళని. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చచ్చిపోతారు, పూలదండ వచ్చి మొక్కుతానని చెప్పండి. పెద్దోడు పాప ముసలుడు మనవరాలు కదా. అది మరి సినిమాలో మరి నారా లోకేష్ అందరి పేర్లు రాసుకుంటున్నారు వచ్చేది అయ్యే తెలీదు. మరి సపోజ్ అన్ని రెడ్ బుక్ లో రాసుకుంటున్నా వచ్చేది నేనే అని అంటుండే కదా. నోరా లోకేష్ చూసుకుందండి. నారా లోకేష్, నోరా కాదు నారా లోకేష్ చూసుకుందండి. వచ్చినప్పుడు ఏది ఏమైనా జగన్ వస్తాడు. Please subscribe .news.